నమస్తే అండి, నేను రజా. అంబానీ గారి ఇంట్లో, ముఖేష్ అంబానీ గారి ఇంట్లో ఒకవేళ ఉద్యోగం చేయాలని చెప్పేసి ఎవరైనా కోరికగా ఉంటే కనుక, సో వాళ్ళ ఇంట్లో ఉద్యోగం అర్హత పొందడానికి మన దగ్గర ఎలాంటి అర్హతలు ఉండాలి అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో వాళ్ళ ఇంట్లో ఉద్యోగం, ఒక కార్ డ్రైవర్కి కూడా 2 లక్షల రూపాయల జీతం అయితే ఉంటుందంట, పని మనుషులకు కూడా ఇంచుమించు ఆ స్థాయిలోని జీతాలు అయితే ఉంటాయంట. కాబట్టి ఒకవేళ ఆ ఇంట్లో ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ పేరు మొదటి 10 స్థానాల్లో ఉంటుంది. ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడు. అతను తన కుటుంబంతో ముంబైలోని యాంటిలియాలో నివసిస్తున్నారు. ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్, దీని కింద అదేవిధంగా జియో ట్రెండ్స్, జియో, స్మార్ట్ బజార్ వంటి చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. అయితే ఆఫీస్లోనే కాదు, ముఖేష్ అంబానీ ఇంట్లో కూడా వేలాది మంది పనిచేస్తూ ఉంటారన్నమాట. వంటవారి నుంచి డ్రైవర్ల వరకు, వ్యక్తిగత స్టైలిస్టుల దగ్గర నుంచి డైటీషియన్ల వరకు అందరూ కూడా ఆ ఇంట్లో పనిచేయడం అయితే జరిగింది. ఇక అంబానీ ఇంట్లో పనిచేసే వారికి కార్పొరేట్ ఉద్యోగుల మాదిరిగానే జీతము, ఇతర ప్రయోజనాలు కూడా వారు కల్పించడం అయితే జరిగింది అన్నమాట. ఇక అంబానీ ఇంట్లో పనిచేసే వారికి లక్షల రూపాయల జీతాలు అయితే లభిస్తాయి. అయితే అంబానీ ఇంట్లో ఉద్యోగం కూడా ఎలా దొరుకుతుంది, ఒక్కొక్కరి జీతం 2 లక్షల వరకు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అంతేకాదు అంబానీ ఇంట్లో పనిచేసే వారికి ఆరోగ్య బీమా ప్రయోజనాలు కూడా ఉంటాయట. అయితే అంబానీ ఇంట్లో ఉద్యోగం సంపాదించడం ఎలా అని చెప్పేసి అంటే అంత సులభం అయితే కాదు. ఆ ఉద్యోగం పొందడానికి మీరు రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూలు సైతం హాజరు కావాల్సి ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్ని రకాల నిబంధనలు ఉంటాయో ఆ ఇంట్లో వంట చేసే దగ్గర నుంచి మొదలు పెడితే డ్రైవింగ్ వరకు అన్ని రకాల నిబంధనలు అయితే ఉంటాయి. అదనంగా మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి స్థానానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేదా డిగ్రీని కూడా మీరు కలిగి ఉండాల్సిందే. దరఖాస్తు చేసుకునే ఉద్యోగానికి సంబంధించినటువంటి అనుభవం కూడా తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్గా అడుగుతారు వాళ్ళు. ఇక రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరిగింది. అలాగే మీ కుటుంబ చరిత్రని సైతం కూడా వారు తెలుసుకోవడం జరుగుతుంది. మీ మీద ఎలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా, క్రిమినల్ రికార్డ్ ఏమైనా ఉందా, లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఎగ్జాక్ట్గా కార్పొరేట్ కంపెనీలో ఏ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ జరుగుతుందో, సో అదే మాదిరి మీ పర్సనల్ ఇష్యూస్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొఫెషనల్ వరకు ప్రతిదాన్ని కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. ఇక ఇదివరకు పనిచేస్తున్నటువంటి పని, అదేవిధంగా ఇతర వివరాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఫైనల్గా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హతలను బట్టి ఎంపిక చేసి ఉద్యోగంలో తీసుకోవడం జరిగింది. అది వంట మనిషి అయినా, ఎలక్ట్రీషియన్ అయినా, ఇతర రంగాల్లో ఏ పని చేయాలన్నా సరే తప్పనిసరిగా ఇవన్నీ జరుగుతాయి అనమాట. కాబట్టి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖేష్ అంబానీ గారి ఇంట్లో పనిచేయాలంటే తప్పనిసరిగా క్యారెక్టర్ ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి గొడవలకి, ఎలాంటి క్రిమినల్ రికార్డ్ అయితే ఉండకూడదు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్కడైనా పనిచేసినటువంటి కొన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా సర్టిఫికెట్స్ కూడా ఉండాలి, అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి క్రైటీరియా. సో మేబీ వాళ్ళ ఇంట్లో పనిచేయాలంటే ఒక వంట మనిషి అనుకుంటే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి కోర్సులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఎలక్ట్రీషియన్ అయితే కనుక దానికి సంబంధించిన కోర్సులు చేసి రావాలి. ఏదో ఐటీఐనో ఏవో ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి హోటల్ మేనేజ్మెంట్ ఏమో ఫుడ్ దానికి సంబంధించి, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వీటికి సంబంధించి ఐటీఐ, అదేవిధంగా ఇంకా దానికి పెద్ద స్థాయికి మించి కనుక డిగ్రీ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫైనాన్షియల్ ప్రతిదాని ఏది చూసుకున్నా కానీ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మనకంటూ ఒక డిగ్రీ అనేది ఉండాలి దానికి సంబంధించి. అది కూడా వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నాం అని చెప్పేసి ఒక అఫీషియల్ నోట్ ఇస్తే మాత్రమే మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 1 లక్ష రూపాయలు అంటే ఒక్కసారి వాళ్ళ దగ్గర జాబ్ వస్తే మాత్రం తప్పనిసరిగా బంగారంలోనే చూసుకుంటారు. అంటే మంచి రెస్పెక్ట్ ఉంటుంది, అదేవిధంగా అన్నింటిలో కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది, శాలరీ విషయంలో కూడా. అదేవిధంగా ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఏ విధంగా చూసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో కుక్క ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. మొన్న వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ పెళ్లి జరిగితే ఆ కుక్కకి ఎంత ప్రిఫరెన్స్ ఉందో మీరు చూసినారు కదా. సో అంటే ఇక్కడ మనుషుల్ని కుక్కలతో పోల్చడం నేను సంభవించట్లేదు. ఒక జంతువుకి అంత వాల్యూ ఇస్తున్నారు వాళ్ళు, తప్పనిసరిగా మనుషులకు కూడా ఆ స్థాయి వాల్యూ అయితే ఆ కుటుంబంలో ఉంటుందని తెలుస్తుంది.